నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. కార్తీక పౌర్ణము అనగానే చాలా మంది ఒత్తులు వెలిగించడం, ఉసిరి దీపం దానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా మనకు పంతులు వివరిస్తూ ఉన్నారు. అలాగే కంఠేశ్వర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు చాలా మంది భక్తులైతే వచ్చారు. వారికి ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తున్నారని చెప్పి ఈవో గారు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హరిహరులు కొలువై ఉన్నారు. ఎంతో ప్రాచీనమైన ఆలయంగా ప్రసిద్ధి గావించింది. నిజామాబాద్లోనే చాలా ప్రాచీనమైన పురాతనమైన ఆలయం. 366 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినా వెలిగిపోయినా రోజువారీ ఈ పౌర్ణమి రోజు 366 ఒత్తులు వెలిగితే సంవత్సరం అంతా వెలిగించినట్టు అంటారని వెలిగిస్తాం. గత 30 సంవత్సరాల నుంచి అండి ఇక్కడే వెలిగియాలనే ఆలోచన. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసినామంటే మేము డిచ్పల్లి బెటాలియన్ లో ఉన్నా గానీ ప్రత్యేకించి ఇక్కడ వచ్చి ఉసిరి చెట్టు కింద శివాలయంలో వెలిగించాలనే నమ్మకం అన్నట్టు, అదొక తృప్తి. టైం కదా మీరు రావడం? చాలా బాగుంది. 365 వత్తులు ముట్టిస్తాము. ఇలా 1,00,000 వత్తులు ముట్టించుకునేటోళ్ళు 1,00,000 వత్తులు ముట్టించుకుంటారు. రోజు కూడా మబ్బున ప్రొద్దున 5 గంటలకు అట్లా పోయి దర్శనం చేసుకుంటాం. సాయంత్రం ఆకాశ దీపంకు హాజరవుతాం. ఆకాశ దీపం కూడా పెడతాం. అంటే మంచిగా ఉంటారు, అంతే. అందరు మంచిగా ఉండాలని కార్తీక దీపం అనేది వెలిగించుకుంటాం. సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి కాబట్టి 365 వత్తులు కాదు. అమ్మ వాళ్ళు కూడా వస్తారు, కానీ వాళ్ళకి కొంచెం పని ఉండడం వల్ల రాలేదు. నెయ్యి వేసి వెలిగిస్తారు. ప్రమిదలు ముట్టించుకోవడానికి ప్రమిదలు, వాయినాలు అన్ని ఈ దేవాలయం నుంచి ఇస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రము 1,00,000 దీపారాధన కార్యక్రమము కలదు. విధంగా చీకటి పోగొట్టి వెలుగునిస్తుందో అదే విధంగా మనలోనున్నటువంటి సకల పాపాలు చెరిగిపోయి అష్టైశ్వర్యాలు మరియు సకల సంపదలు పొంది పుణ్యాత్ములుగా మారుతారని ప్రతీతి. దానాలు, అన్నదాన సమారాధనలు చేస్తూ ఉంటారు. అంటే భోజనం పెట్టాలి, చెట్టు కింద భోజనం పెట్టాలి, ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టాలి, వన భోజనం అని అంటారు. అలాగే బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వడం. శివాలయంలో దీపం వెలిగించి ఉసిరిక పైన దానం ఇస్తే సాక్షాత్తు కైలాసంలో శివుడికి దానం ఇచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. వైష్ణవాలయంలో ఆ దీపదానం ఇస్తే శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. ఇటు కార్యక్రమాలన్నీ కూడా భక్తులు నిర్వహించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకొని సుఖ సంతతి